ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నావా? నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అనే మాట అక్కడ రాయబడి. ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారకుడిగా ఉంటావు. నిన్నే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో నిందల అవమానాల్లో ఉన్నావా, ఓటమిలో ఉన్నావా, అందరూ నిన్ను తొక్కిపెట్టి ఉంచారా? కంగారు పడకు. యోసేపుని హెచ్చించలేదా దేవుడు? అన్నలందరూ బట్టుకెళ్ళి గోతులో పడేస్తే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. హెచ్చు అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆయన తన ప్రజలను హెచ్చించువాడు, ఆయన సహాయం చేయువాడు. ఆయన ఈరోజు నిన్ను పట్టించుకునే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహాయం చేసే దేవుడు ఆయన, హెచ్చించువాడు కూడా ఆయనే. ప్రజలందరూ నిన్ను నిందలు వేసి బాధిస్తున్నారని, అవమానించి వేధిస్తున్నారని కృంగిపోతున్నావా? నిన్ను హెచ్చించువాడు దేవుడు కదా, ప్రజలు కాదు కదా. ఆయన కదా నేను హెచ్చించారు. ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండు, ఆయన్ను సరిగ్గా పట్టుకో, క్రీస్తు ప్రభు మార్గంలోనూ విశ్వాసంతో నడువు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి నీ ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చుకుంటారు.